వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. సో ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఇది. సో టోటల్ మనకి 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాల గురించి అయితే సో ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేసేసారు. సో అన్నీ కూడా మనకి 10th క్లాస్ లేదంటే 12th క్లాస్ లేదంటే ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకునే విధంగా అయితే ఇన్ని జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అన్ని గవర్నమెంట్ జాబ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, సో ఏజ్ డీటెయిల్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం ఒకసారి పోస్ట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకుందాం, లైక్ ఏవేవి పోస్టులు ఉన్నాయో అని చెప్పేసి. సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఫీమేల్ స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్ అండ్ మెస్ హెల్పర్. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నవన్నమాట. సో మీరు 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ ఉన్నా, సో డిగ్రీ ఉన్నా, సో ఇంకా అబౌవ్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అందరికీ జాబ్స్ అయితే ఉన్నవి ఈ నోటిఫికేషన్లో. సో ఇక్కడ ఆఫ్టర్ సెలెక్ట్ అయిన తర్వాత మనకి పోస్టింగ్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు అనమాట, ఎనీవేర్ ఇన్ ఇండియా. సో మనం ఇప్పుడు ఒక్కొక్క పోస్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూసుకుందాం. సో ఏదైతే ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఉన్నాయో సో టోటల్ 121 వేకెన్సీస్ ఉన్నవి. సో ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకి అన్ని కాస్ట్ల వారికి కూడా సో చాలా వేకెన్సీస్ అయితే ఇచ్చేసారు. అన్నీ కూడా మనకి గ్రూప్ బి అండ్ అలాగే గ్రూప్ సి ఉద్యోగాలు అనమాట. సో చక్కగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి నాన్ టీచింగ్ జాబ్స్ కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. పోస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అని చెప్పి సో మనకి ఒక్కొక్క పోస్ట్ గురించి టేబుల్స్ ఇచ్చేసారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు సో వాటికైతే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఉన్నాయో సో దీనికి మీరు ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేస్తున్నారో సో బీఎస్సీ నర్సింగ్ సో ఎనీ యూనివర్సిటీ నుంచి సో అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీస్ కూడా మనకి లెవెల్ 7th సిపిసి ప్రకారం ఉంటుంది కాబట్టి సో 44,000 నుంచి సో స్టార్టింగ్ పై శాలరీ అనేది ఇచ్చేస్తారు. అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సో దీనికి ఏంటంటే మీరు బీటెక్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఏ స్ట్రీమ్లో అయినా కూడా సో దాంతోపాటు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది, లైక్ అడ్మినిస్ట్రేటివ్ కానీ, ఫినాన్షియల్ మ్యాటర్స్ ఇన్ సెంట్రల్ లేదంటే సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి సో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 35,000 నుంచి స్టార్టింగ్ పే శాలరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆడిట్ అసిస్టెంట్, దీనికైతే మీరు బీకామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. 18 years నుంచి 30 years వరకు ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. సో దీనికైతే మీరు ఎవరైతే లైక్ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో ఇన్ హిందీ లేదంటే ఇంగ్లీష్ లేదంటే ఇంకా ఎనీ అదర్ సబ్జెక్ట్స్లో కంప్లీట్ చేస్తున్నారో సో మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలండి. సో 18 years నుంచి 27 years లోపు ఉండే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 25,000 నుంచి స్టార్టింగ్ పే శాలరీ ఉంటుంది. సో దీనికి ఏంటంటే 12th క్లాస్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి స్కిల్ టెస్ట్ నార్మ్స్ అంటే డిక్టేషన్ వచ్చేసరికి 10 minutesలో 80 words per minute మనం టైప్, ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసరికి 15 minutes ఇన్ ఇంగ్లీష్, 65 minutes ఇన్ హిందీ. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో మీకు ఈ స్కిల్ ఉంటే కనుక దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్స్ ఉన్నవి, తక్కువ క్వాలిఫికేషన్ జాబ్స్ కూడా ఉన్నవి కాబట్టి సో మీరు క్వాలిఫై ఉన్నారు సో వాటికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ కంప్యూటర్ ఆపరేటర్కి బీసీఏ లేదంటే బీఎస్సీ కంప్లీట్ చేయాలి. 18 నుంచి 30 years ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సో దీనికి మీరు 18 years నుంచి 27 years ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరూ 19,000 నుంచి స్టార్టింగ్ పే శాలరీ ఉంటుంది కాబట్టి సో ఎవరైతే 12th క్లాస్ పాస్ అయ్యి ఉండి దాంతోపాటు మనకి 30 words per minute ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లేదంటే 25 words per minute ఇన్ హిందీ టైప్ రైటింగ్ ఉంటే కనుక సో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి. అండ్ ఇంకా చాలా జాబ్స్ అయితే ఉన్నవి. సో అండ్ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, దీనికి మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేస్తున్నారో సో వారు ఎలిజిబుల్. ల్యాబ్ అటెండెంట్ కూడా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అండ్ మెస్ హెల్పర్ కూడా 10th క్లాస్ ఉంది. సో దీనికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారనమాట. సో ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక యు ఆర్ ఎలిజిబుల్. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్,
సో దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. సో ప్రతి జాబ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి సో మీరు తక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళు ఇంకా దేనికి అప్లై చేసుకోవాలంటే మీ ఇష్టం. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీకి 3 ఇయర్స్ ఆ విధంగా ఇచ్చేశారు. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట ప్రతి పోస్ట్కి, లేదంటే ఏ పోస్ట్కి స్కిల్ టెస్ట్ ఉంటుందో సో అవి కూడా కండక్ట్ చేస్తారు. అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఏ పోస్ట్కి ఎలా ఉంటుంది రిటన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా మనకి పీడిఎఫ్లో ఇచ్చేశారు. అండ్ సిటీస్ కూడా ఇచ్చేశారు ఎక్కడెక్కడ ఉంటుందో అని చెప్పేసి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపూర్ సో ఈ యొక్క సిటీస్లో ఎగ్జామినేషన్స్ ఉంటుంది. అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఆ పర్టికులర్ సిటీస్లో మీరు వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రతి పోస్ట్ కింద ఏ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ స్కీమ్ అని చెప్పి ఇచ్చేసారనమాట. సో ప్రతి దాంట్లో మనకైతే రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, సో ఇంగ్లీష్ సో వాటి మీద మాత్రమే ఉంటుంది. సో తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ 10th క్లాస్ మీద, 12th క్లాస్ మీద సో వాటికి వచ్చేసరికి ఆ 12th క్లాస్ బేస్ మీదనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి సో మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెంటనే అప్లై చేసుకోండి. అండ్ కింద మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి టేబుల్ కూడా ఇచ్చేశారు. ఏదైతే ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఉన్నాయో ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఉన్నారో 1500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారో 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందన్నమాట ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి. రిమైనింగ్ అన్ని ఉద్యోగాలకి జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 500 రూపీస్ మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే మనకి నవోదయ విద్యాలయ సమిట్ నుంచి అయితే రిలీజ్ అయింది. సో ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది. అన్నీ కూడా మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలు అనమాట. సో రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024 నాన్ టీచింగ్ పోస్ట్. సో ఎవరైతే 10th క్లాస్ కానీ 12th క్లాస్ కానీ సో గ్రాడ్యుయేషన్ మీద జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వారందరికీ కూడా ఇదైతే ఒక మంచి రిక్రూట్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా గ్రూప్ బి అండ్ అలాగే గ్రూప్ సి ఉద్యోగాలు. ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. సో ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను వీడియోలో. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ అండ్ అలాగే పీడిఎఫ్ని చెక్ చేసుకోవచ్చు. సో వాటి యొక్క లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. సో లైక్ చేయకపోతే నాకు తెలియదు కదా నేను వీడియో మంచిగా చేశానో లేదో అని చెప్పేసి. సో డెఫినెట్గా చిన్న లైక్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.